అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ కోడంగల్ ఇష్యూ మొత్తంలా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి క్యారెక్టర్ ఏంది? అసలు ఆయనకున్న పదవేంది? ఆయన చేస్తున్న పనేంది? ఈ 3 ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినాయి. ఆయన రాజ్యాంగ శక్తే, రాజ్యాంగేతర శక్తే, లేకపోతే ఇంకా వేరే ఏమైనా శక్తులు ఉన్నాయా ఆయనకు? ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి ఆయన ఏమన్నా షాడో ముఖ్యమంత్రా? రేవంత్ రెడ్డికి అన్ననే కావచ్చు. ఆయన సర్పంచ్ కూడా కాదు. కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన మాటలు, ఆయన అక్కడ రైతులను బెదిరించిన తీరు, లేకపోతే కలెక్టర్ మీద నిజంగా ఒక సింపతి ఉండే. కలెక్టర్ పాపం ఏదో అభిప్రాయ సేకరణ పోతే రైతులు అటాక్ చేసిర్రు. సరే, రైతుల బాధను కూడా మనం పట్టించుకోవాలి. రైతులు అటాక్ చేసిరంటే రైతులు తప్పేం కాదు. ఇదంతా ఈ పరిపాలకుల తప్పు. వాళ్ళు దాదాపు 9 నెలలకెళ్ళి 8 నెలలకెళ్ళి మా దగ్గర ఫార్మ్ అవుదని కొట్టాడుతుంటే వాళ్ళతో మాట్లాడాలి కదా. సీఎం సొంత కాన్స్టిట్యున్సీ పోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. అసలు నీకు ఫార్మా పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంది? లేకపోతే ఫార్మాకు భూములు తీసుకుంటే మీకు మేము ఇచ్చేది ఏంది? ప్రభుత్వం ఏమి ఇస్తుంది అది కూడా చెప్పాలి కదా. వాళ్ళ బతుకుదెరువు మీద వాళ్ళ పుట్టగొట్టి ఇక మేము ఫార్మా పెట్టుకుంటాం, మా అల్లునికి ఒక కంపెనీ పెట్టిస్తామంటే మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ రోడ్డు మీద పడాలనా? ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ 100కు 100% స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అది. ఆ ఫెయిల్యూర్తోన రైతులు పుట్టగాలి వాళ్ళ బతుకు భయమయ్యి కలెక్టర్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి అటాక్ చేయలేదని చెప్పిండ్రు, అది వేరే విషయం. కానీ ఈయన రేవంత్ రెడ్డి వల్ల అన్న తిరుపతి రెడ్డి మాజీ ఎమ్మెల్యేనేమో ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ కొడంగల్ కిడ్నాప్డ్ బై పోలీస్ అట్లా తీసుకుపోయినారు. మఫ్టీలో వచ్చి పోలీసులు అసలు వీళ్ళు పోలీసులా దొంగలా కూడా గుర్తుపడకుండా వచ్చారు. ఎందుకు మాజీ ఎమ్మెల్యే డైరెక్ట్ నోటీస్ ఇచ్చి తీసుకపోవచ్చు, లేకపోతే ఇంకా విత్ డ్రస్తో వచ్చి తీసుకపోవచ్చు. అంటే పోలీస్ రాజ్యం ఎట్లా నడుస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈయన రేవంత్ రెడ్డి వల్ల తమ్ముడు ఏం లేదు. ఆయనకున్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి వల్ల అన్న, అదొక్కటే అర్హత, ఇంకేం లేదు. ఆయన వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన చూడండి ఒకసారి, ఆయనకు ఎంత కలెక్టర్ ఎంత విలువ ఇచ్చిందంటే మామూలుగా నాకు తెలిసి ఎవరన్నా ప్రజలు ఏదైనా సమస్య పరిష్కారం కోసం పోతే ఈయన కలెక్టర్ ఆఫీస్కి పోయిండు. ఎవరన్నా సామాన్యులు కలెక్టర్ ఆఫీస్కి పోతే కనీసం కలెక్టరు గేట్ల కూడా రానియాడు. పోతే కలెక్టర్ వచ్చి ఎదుర్కొంటాడు. ఈయన ముఖ్యమంత్రి ఏమన్నా అది ప్రోటోకాల్. సీఎం వస్తే తప్ప కలెక్టర్ బయటికి రాకూడదు, సీట్లకి లేవకూడదు. చూడండి, కలెక్టర్ ఆయన్నే ప్రతీక్ జైన్, ఆయన వచ్చి ఆయన ఎదుర్కొని పోతున్నాడు. ఎందుకు? ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమున్నది? అసలు తిరుపతి రెడ్డిని ఒక కలెక్టర్ ఎదుర్కోవాల్సిన అవసరం ఏమున్నది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే వేరే రేవంత్ స్వామ్యంలో ఉన్నామా? ఇక ఇందిరమ్మ పాలన, ఎమర్జెన్సీ పాలన అంటే గిట్లే ఉంటుందేమో. ఒక కలెక్టర్ లేచి వచ్చి ఒక అనామకుడు, ఆయన వాళ్ళ అన్న కాకపోతే తిరుపతి రెడ్డి ఒక అనామకుడు, ఎవరైనా కోన్ కిస్కా, ఆ కోన్ కిస్కా గారిని పోయి ఎదుర్కొనే. కలెక్టర్కు ఉన్న పదవి ఏమున్నది, ఆయనకున్న ఇజ్జత్ ఏమున్నది? కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన అయ్యో పాపం రైతుల దగ్గర ఏదో ఇవ్వకపోతే ఏదో అయిందని చెప్పేసి జనం మాట్లాడుకున్నారు. ఇది చూసిన తర్వాత తిరుపతి రెడ్డికి ఆయన సలాం కొట్టిన తర్వాత, తిరుపతి రెడ్డి కోసం ఆయన రూమ్ వదిలేసి సీట్ వదిలేసి వచ్చి ఎదుర్కొని పోయిన తర్వాత ఇక ప్రజాస్వామ్యంలో ఒక కలెక్టర్కు ఉండాల్సిన విలువైంది ఏమున్నది ఆయనకు? ఇక ఆయన మాట్లాడిన తిరుపతి రెడ్డి మాట్లాడిన భాష, అసలు ఈ కోడంగల్ ఇష్యూ ఇంత దూరం రానికి కారణం తిరుపతి రెడ్డి. కేవలం తిరుపతి రెడ్డి బెదిరింపులతోన, తిరుపతి రెడ్డి తిట్లతోన అది ఇంత దూరం వచ్చింది. లేకపోతే ఆ పంచాయతీ ఎప్పుడో తెగిపోయేదేమో. నేను మొత్తం కొద్దిసేపు వినిపిస్తా, వినండి. రైతులు బతుకుతున్నారు. నీ బుద్ధిగా 24 గంటలు మాట్లాడుతుంది. ఎవరు చెప్పింది నీకు అని అడిగేది లేదు. చూస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు గుర్తుకుంటున్నావా? నీకు ఆయనకు రెడ్డికి మీకు అతిథి చిన్న ఎక్కువైంది, సేమ్ ఇదే ఇష్యూలా ఈ ఫార్మాలో భూములు ఇవ్వము అని రేవంత్ రెడ్డి అనుచరులకు అక్కడున్న లోకల్ రైతులు చెప్తే ఇంకా వాళ్ళకి ఫోన్లు చేసి బూత్పురమని అనుకున్నాడు ఆయన. ఇంకా జీ మీదదంతా, అట్లదంతా, ఇట్లదంతా, బలిసిందా, ఇంకా అన్నీ ఎందుకో మరి వీళ్ళే అన్నం పెడుతున్నారు మాకు రైతులకు. రైతులు పండిస్తే వీళ్ళు తింటలేరు, వీళ్ళే రైతులను పిలిచి రోజు అన్నం పెడుతున్నట్టు చేస్తున్నారు. ఇక ఈయన ఏం చేసిండు, నిన్న కలెక్టరేట్కి పోయిండు. కలెక్టరేట్కి పోయిన మనం చూసుకోవాలి కదా. మొత్తం కలెక్టర్ ఎదుర్కొన్నాడు. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? గుంజుకుంటాం,
ఈయన ఒక కమెడియన్ మనకు తెలంగాణలో. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ అర్థమైందా? ఇంత రగడ అయిన తర్వాత కూడా, ఇంత పంచాయతీ అయిన తర్వాత ముఖ్యమంత్రి తలగా ఎత్తుకోలేని పరిస్థితి. కొడంగల్ బొమ్మను వితౌట్ సెక్యూరిటీ బొమ్మను చూద్దాం పోలేని సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రాజ్యాంగేతర శక్తి కోన్ కిస్కా ఏం మాట్లాడుతున్నాడు? అయినా పెడతాం, ఫార్మసిటీ పెడతాం. వీళ్ళకు 1000 ఎకరాలు ఉన్నాయంట. ఆడ కబ్జాలు చేసిర్రో, కొట్టుకొచ్చిర్రో, కొన్నరో ఎవరితోనన్నా ఆడ పెట్టుకోవచ్చు కదా ఫార్మసిటీ ఏందో. అది కూడా రేవంత్ రెడ్డి అల్లుని కోసం అంట, మళ్ళీ సత్యనారాయణ రెడ్డి కోసం ఆడ కంపెనీ పెట్టాలి. ఆయన పేరు చెప్పి మిగతా వాళ్ళని ఎవరెవరికో చిన్న చిన్న వాళ్ళకో పెద్ద పెద్దలకు కంపెనీలు పెట్టేయాలి. పెద్ద కంపెనీ మాత్రం ఈయన అల్లుందే. ఈయన కంపెనీ కోసం ఆడ రైతులు వాళ్ళ భూములు ఇవ్వాలి, వీళ్ళ భూములు మాత్రం మళ్ళీ అట్లే ఉండాలి. ఆడ భూములు ఇచ్చి ఆడ మొత్తం ఫార్మసిటీ అని చెప్పి 4 కంపెనీలు పెడితే వీళ్ళ భూములకు రేట్లు వస్తాయి. ఎవడన్నా సొంత కాన్స్టిట్యున్సీలా ఇట్లాంటి కంపెనీ పెడతారా? ఫార్మసిటీ లాంటి కంపెనీ పెట్టి పొల్యూషన్ చేసి జనాలను చంపుతా అంటాడు ఎవడన్నా? అది ఎవడన్నా అసలు అది ఈడ ముచ్చర్ల ఫార్మసిటీ పెడితేనే దాని వెనక 1,00,000 పంచాయతీలు అయ్యి దాని వెనక అసలు దాని ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి పెద్ద మెకానిజం తీసుకొచ్చి పొల్యూషన్ కాకుండా కాపాడేందుకు దీనికి ఇండస్ట్రీకి ఎంత ఖర్చు అవుతుందో దానివల్ల వచ్చే పొల్యూషన్ను అరికట్టడానికి కూడా అంత ఖర్చు అవుతుందని చెప్తారు. అట్లాంటిది ఎవడన్నా కోడంగల్ లాంటి కాన్స్టిట్యున్సీలా అక్కడ పచ్చని పైర్లు ఉంటాయి, ఏముండవు. అక్కడ వేరే ఇండస్ట్రీస్ ఏమీ లేవు, ఒక్క ఇండస్ట్రీ కూడా ఉండదు కోడంగల్ కాన్స్టిట్యున్సీలా. ఆడపోయి గవర్నమెంట్ జాగా కనీసం గజం కూడా లేని జాగాలో మీరు కంపెనీ ఎందుకు పెట్టాలి? ఆడ మీ ప్రైవేట్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కూడా ఎక్కువనే ఉన్నాయంట కొండల గుట్టాలలో. పోయి ఆడ పెట్టుకోవచ్చు కదా. కావాలని ఆడ ఉన్న ఆ గిరిజనుల భూముల మీద కన్నేసి ఆడ 1000 ఎకరాలు సంపాదించారంట వీళ్ళు. ఆ భూముల విలువ పెంచుకోనికే వాళ్ళ అల్లునికి ఒక పెద్ద కంపెనీ పెట్టినికే మొత్తం ఈ దాకా తీసుకొచ్చి ఈ రాజ్యాంగేతర శక్తిని ఆడ వదిలేసిండు కోడంగల్లో. తెలుసుగా తిరుపతి ఎవరో మనమే చూపిస్తే. గణిపేటలో ఇల్లు కట్టుకున్నాడు చెరువులా, ఈడ దుర్గం చెరువులా. కూలగొట్ట రేవంత్ రెడ్డి వదిలేసిండు. సొంత అన్న కాబట్టి వదిలేసిండు. అప్పటి నుంచి హైడ్రా ఆగింది. వాళ్ళ అన్న ఇల్లు కనుక బయట పడకపోతే, మనలాంటి వాళ్ళు బయట పెట్టకపోతే మిగతా జనాలే కొట్టేస్తుండే. వాళ్ళ అన్న నిమ్మలంగా అన్నీ ఉంటుండే, నీళ్ళకాడ ఎంజాయ్ చేస్తుండే చూసుకుంటా దుర్గం చెరువు నీళ్ళలో ఉంటుండే. ఇంకా ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఫుల్ పవర్స్ వచ్చేసినాయి. కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఆయన్నే ఈ రాజ్యాంగేతర శక్తి తిరుపతి రెడ్డి. ఇక ఈడ కుటుంబ పాలన అని మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇంకేదో అయ్యిందని మాట్లాడేవాళ్ళు, ఈ అంతా మౌనీశ్వరులు అయిపోయారు వీళ్ళంతా. ఇంత రగడ జరిగితే కూడా మాట్లాడలేదు. మళ్ళీ చెప్తా ఎవరెవరు ఎందుకు మాట్లాడతలేరు చెప్తా. వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. అసలు రైతు సంఘాలు ఎడిపోయినావో, పౌరాకుల నేతలు ఎడిపోయారో, ఇట్లాంటి రాజ్యాంగేతర శక్తులు వచ్చి రెచ్చిపోతుంటే, రెచ్చగొడుతుంటే అసలు ఈడ మొత్తం ఇన్సిడెంట్ కారణం ఈయననే. అసలు ఈయన ఎందుకు పెట్టలే కేసులా? ఈయన ఎందుకు లోపల వెళ్ళి తీసుకుపోయి చెర్లపల్లిలో, లేకపోతే చెంచల్గూడలో, లేకపోతే ఇంకేమన్నా ఢిల్లీ కానీ తీసుకుపోవచ్చు కదా? ఇట్లాంటి వాళ్ళను రైతులను బెదిరిస్తే కేసులు ఉండవా? రైతులను లా భాష జీ భాష మాట్లాడితే కేసులు ఉండవా తెలంగాణలో? ఉత్తగా ఫోన్ మాట్లాడితే కేసులు పెడతారా? ఈ ఇష్యూలో మొత్తం తిరుపతి రెడ్డి వ్యవహారం అసలు దీని మీద ఎంక్వైరీ చేయాలి పోలీసులు. నిజంగా పోలీసులు కాంగి పోలీసులు కాకపోతే, ఇప్పుడు పోలీసులు ఎట్లయిపోయారంటే కాంగ్రెస్ పోలీసులు లాగా అయిపోయారు. ఆ కాంగి పోలీసులు కాకపోతే ముందు తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు? తిరుపతి రెడ్డి ఆడ రెచ్చగొట్టింది ఎవరు? ఆ రైతులను ఎందుకు ఆ భాష మాట్లాడిండు? రైతులను మేము గుంజుకుంటామని రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. ఈయనను వదిలేసి ఎవరెవరి మీదో కేసులు పెట్టి ఇష్యూని డైవర్ట్ చేస్తామంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. బట్ తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తిని ఎందుకు తెలంగాణలో ఇంకా తిరగనిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారో, లేకపోతే వాళ్ళ మంత్రులు సమాధానం చెప్తారో. చాలా అఫీషియల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు ఆయన డైరెక్ట్గా. అసెంబ్లీలో వికారాబాద్ జిల్లా డెవలప్మెంట్ కోసం స్పీకర్ పక్కన కూర్చున్నాడు పోయి. ఆడ మొత్తం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏమో ఇటుకెళ్ళి మూసి జనాలను ఇల్లు వల్ల కొడతా, హైడ్రో తీసుకొచ్చి ఇల్లు వల్ల కొడతా అని ఆయన చెప్తాడు. ఈయన పోయి ఆడ బేరిస్తాడు. కొడంగల్లో జరిగేది ఏంటంటే ఒక రౌడీయిజం. అంతకుముందు గురునాథుడు ఆయన ఒక ఆయన ఉండే, పాపం ఆయన దొర అని చెప్పి ఆయన బడగొట్టి వీళ్ళు గెలిచారు. ఆయన దొరతనం ఏందో కానీ ఇలా దొంగతనం చూసిన తర్వాత కొడంగల్ జనాలకు ఈజీగా అర్థమైంది, మనం దొరను బడగొట్టి దొంగలు గెలిపించుకున్నామని. అట్లాంటి పొజిషన్ కొడంగల్లో ఉన్నది. దీనికి నష్టం జనం నష్టపోతారేమో కానీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేసే పరిస్థితే లేకుండా పోయింది. ఆ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చింది అనేది రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.